శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఎస్ జానకి గారి గురించి మాట్లాడుకుందాం. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా పాపులర్ సాంగ్ అది ఒకటి. మనసా తుళ్ళి పడకే వయసా ఆశ పడకే అదొకటి. నీలీల పాడేదేవా సౌత్ ఇండియా షేక్ చేసిన పాట ఇది. ఇది జానకి గారు పాడింది. ఏది కారైక్కురిచ్చి అరుణాచలం అనే నాదస్వర విద్వాంసుడితో పోటీ పడి ఎవరు అప్పుడు ఆ నాదస్వరంతో పోటీ పడే గాయని ఎవరు అని ఆలోచించి రీసెర్చ్ చేసి జానకి గారిని పట్టుకొచ్చారు. అంత మహాగాయని ఏమండి. అంటే ఆవిడ ముందు ఇది చెప్తాను, ఇంట్రొడక్షన్లో కొన్ని చెప్తాను నేను. తర్వాత మన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడటానికి ఇన్ని వేల పాటలు పాడి ఇంత కీర్తి గడించడానికి కారణం జానకి గారు. అవునా? ఓకే. గూడూరులో ఒక పాటల పోటీలు జరిగితే ఈవిడే జడ్జి చేశారు. జడ్జి చేసి ఇతనికి మార్కులు వేశారు. మార్కులు వేసి నువ్వు గాయకుడిగా పనికొస్తావు మెడ్రాస్ రా అని చెప్పేసి ఆశీర్వదించింది ఈవిడే. అవార్డు ఇచ్చి ఆ తర్వాత కోదండ పాణి గారు చూసి ఆయన్ని ఎంకరేజ్ చేశారు. సో బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ ఊపిరి పోసింది జానకి గారు గానానికి, ఆయన గానానికి. తర్వాత ఇళయరాజా ఒకటి అంటాడు, అంటే మనం కథలో చెప్పకుండా ముందే చెప్పేస్తున్నాయి ఇవన్నీ ఆవిడ గురించి. ఇళయరాజా ఏమన్నాడంటే, ఏమ్మా ఒక రోజు అడిగాడు ఆయన, ఏమ్మా నువ్వేమన్నా తేనెను తాగుస్తున్నావా, లీటర్ తేనె తాగుతున్నావా అని అడిగాడంట. ఎందుకంటే ఆ తేనె ఈ పాటలు పాడేంత వరకు నిలవుండి అంత మధురంగా పాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆవిడ ఒక లీటర్ తేనె తాగొస్తుంది అనుకుంటు ఇంట్లో పొద్దున్నే అని చెప్పి ఆవిడ ఆయనకి అనౌన్స్ చేశాడు ఇళయరాజా గారు. అంటే ఒక క్రెడిటే కదండి. అవును ఏమండి. తర్వాత ఆంధ్ర నైటింగేల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిడ. ఇన్ని బిరుదులు ఉన్నాయి, అవార్డుల తర్వాత చెప్పుకుందాం. ఏమండి. తర్వాత గంధర్వ గాయని, ఈ బిరుదులన్నీ కూడా ఆవిడకి వచ్చేసింది, జానకి గారికి వచ్చేసింది. ఏమండి. తర్వాత అన్ని భాషల్లోనూ పాడారు ఆవిడ. బప్పి లహరి బాగా లైక్ చేసేవాడు ఆయన. హిందీ దాదాపుగా 20 లాంగ్వేజెస్లో పాడింది ఆవిడ, 20 భాషల గాయని మన ఆవిడ. ఎస్పి గారు కూడా ఒక సందర్భంలో జానకి గారి ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని అంటే ఏవో ఉంటాయంటండి సాంగ్స్ లో విరుపులా ఏదో అంటారు, అబ్బా ఇవి గమకాలు ఏదో అవి ఆ ఎక్స్ప్రెషన్ అండి. కొన్ని ఎక్స్ప్రెషన్స్ జానకి గారు ఇచ్చేయి వాటికి రివర్స్ లో ఆయన ఇవ్వలేకపోయేవాళ్ళు. అవును. అంత నీకు నేను నా పాటలన్నీ ఆవిడ పాడింది ఒక చిత్రానికి, ఒక పిక్చర్ మొత్తం. అది బాలు గారు అర్ధరాత్రి 12 గంటలకు పాడి వెళ్ళిపోయాడు ఆ ఇంట్రెస్ట్ తోటి, పాప నా మీద అభిమానంతో. ఆ తర్వాత జానకి గారు పాడారు. జానకి గారు పాడితే అమ్మా అని లిరిక్ ఇచ్చాను నేను. ఇది కాదు, బాలు గారు ఏం పాడారో చెప్తే దానికి కౌంటర్ వేయాలి కదా నేను. ఇవి కూడా రాత్రి వచ్చారు టైం లేక. బాలు గారు ఏమి ఇచ్చారు చెప్తే దానికి కౌంటర్ ఇస్తాను, లేదంటే బాలు తినేస్తాడు నన్ను అని చెప్పేసి ఆవిడ తెలుసుకుని ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు ఆవిడ. బాలు గారు వాయిస్ కి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అంటే నాకు కూడా అనుభవం ఉంది జానకి గారు దీంతో, అందుకని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఇక దాదాపుగా 48,000 పాటలు పాడి అన్ని భాషల్లో 20 భాషల్లో కలిపి 48,000 పాటలు పాడారు ఆవిడ. ఇక మామూలు విషయం. ఆ తర్వాత చిన్నపిల్లలకు పాటల్లో గోవుల్లో తెల్లన్న విశ్వనాథ్ గారి సినిమాలో ఆ పాట పాడింది జానకి గారు. ఆవిడే స్టార్ట్ చేశారు చిన్నపిల్లలకి. ఉషా ఒత్తప్ప లాంటి వాళ్ళు జానకి గారిని మెచ్చుకున్నారు. అలాగా మహాగాయని మళ్ళు అలాగా చేశారు. అందరికీ ఇష్టమైన గాయని. శిష్ట్ల శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు రేపల్లె తాలూకా బల్లపట్ల గ్రామంలో జన్మించారు ఈవిడ. రేపల్లె అంటే గుంటూరు జిల్లా వరకు జన్మించారు ఆవిడ. ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు. నాన్నగారు ఎవరో శ్రీరామమూర్తి గారు. ఫస్ట్
మన కేటీఆర్ గారి సంస్థానం అదేది సిరిసిల్ల నియోజకవర్గం అక్కడ ఉన్నారు ఉద్యోగరీత్యా. ఓకే. ఉద్యోగరీత్యా సిరిసిల్లలో పనిచేశారు. అక్కడే కొంతకాలం ఉన్నారు, బిగినింగ్లో ఉన్నది. అలా ఉంటూ కొంతకాలం జరిగిన తర్వాత ఈవిడికి ఈ జానకి గారికి రేడియో పాటలు వింటాం అలవాటు బాగా. రేడియో పాటలు విని అక్కడ రేడియో ముందే కూర్చుని ఆ పాటలు పాడుతూ హమ్ చేస్తూ అలాగే పాడి అచ్చు దింపేసేది ఆవిడ. ఓకే. అదొక వరం అనుకున్నారు పిల్లలు అందరూ చాలామంది. ఏమండి, ఆ తర్వాత సిరిసిల్ల నుంచి రాజమండ్రి షిఫ్ట్ అయ్యారు, గోదావరి తీరానికి షిఫ్ట్ అయ్యారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత మన మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, ఈవిడ పాటలు విని ఈవిడ పాటలు విని అలా ఎత్తుకుని తీసుకెళ్ళి 3 ఏళ్ల వయసు నుంచి ఎత్తుకుని తీసుకెళ్ళేది, పాడమ్మ పాడమ్మ అని చెప్పి ముద్దు చేసేవాడు. ఓకే. లతా మంగేష్కర్ గారు, పి సుశీల్ గారు కూడా ఆ తర్వాత కొంతకాలం తర్వాత పాడారు. ఆవిడ పాటలు కూడా ప్రాక్టీస్ చేశారు. ఏమండి, అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారంటే, చదువు స్కూల్లో చేర్పించినా కూడా చదువు మీద పెద్ద ఇది లేదు. అక్కడ కూడా కూలి పొరాగాలు తీస్తూనే ఉండేదట ఈవిడ. ఓకే. ఉండేటప్పటికి అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు సలహా ఇచ్చారు తండ్రికి. ఆవిడకి ఏది ఇంట్రెస్ట్, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అయితే మాకు చాలా నచ్చిన పిల్ల పాపం ఆ పిల్ల, అంచేత ఆవిడకి ఏది ఇష్టమైతే అది సంగీతం నేర్పించండి, మహాగాయన అవుతుంది అని చెప్పి సలహా ఇచ్చారు పెద్దలు. అప్పుడు ఆ రాజమండ్రి ఒక పెద్ద నాదస్వర విద్వాంసుడు ఉన్నాడటండి, పైడి స్వామి గారు. పైడి స్వామి గారు పెద్ద పేరు పొందిన నాదస్వర విద్వాంసుడు. ఆయన దగ్గర చేర్పించారు. ఈయన కూడా ఈ బ్రాహ్మణ కుటుంబం కదండి, వాళ్ళందరికి బాగా పరిచయాలు ఉన్నాయి బాగా. ఉన్నప్పుడు చేర్పించారు ఆయన ఈవిడేదో పాడమంటే రకరకంగా సినిమా పాటలన్నీ పాడేసేది. సంగీతం కంటే కూడా ఈవిడికి సినిమా పాటలు అంటే ఎక్కువ ఇష్టం. ఇది ఒకటి గమనించాలి. ముందు వచ్చినా కూడా పాడు అంటే సినిమా పాటలు పాడేసేది ఆవిడ అలవోకగా. ఈ పాటలు విన్న తర్వాత ఆవిడ స్వరజ్ఞానానికి, అంటే ఆవిడ పట్టుకున్న, అంటే వినంగానే పట్టుకున్న జ్ఞానానికి అచ్చులు పొందాడు ఆయన పైడి స్వామి గారు. అమ్మ, నీకు స్వరాలు సరిగమ పదనిసలతో స్టార్ట్ చేయక్కర్లేదు, పాట నేర్పించేస్తాను నేను అని కృతులు, కీర్తనలు అన్నీ వరుసగా నేర్పించేశారు ఆయన. నగుమోము కనలేని ఇలాంటి కీర్తనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేర్చుకున్నారు. ఒక సంవత్సరం సంగీతం నేర్పించారు అక్కడ. ముందుకి ఇది నేర్పించిన తర్వాత ఆయన సడన్గా చనిపోయారు. సడన్గా చనిపోతే ఇక క్రాంతి సాంస్కృతిక సంస్థ అని ఒకటి ఉంటే ఆ సంస్థ ద్వారా ఈవిడికి స్టేజ్ ప్రదర్శన ఇచ్చింది జానకి గారు అన్ని ఊళ్ళలో. అదొక సాంస్కృతిక సంస్థలు చేరితే పాటలు సింగర్స్ కావాలి కదా, ఆ సింగర్ ఈవిడ పరిచయం అయ్యి అక్కడ స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఇక్కడ అయిన తర్వాత ఇలా ప్రదర్శనలు ఇస్తుండగా ఆవిడ పాటలకి జనాలు విపరీతమైన క్రేజ్గా, విపరీతమైన ఇదిగా వాళ్ళు మెచ్చుకుంటున్నారు జానకి గారి వాయిస్కి. అసలు ఇంత చిన్న వయసులో ఈవిడికి ఏంటి ఇంత జ్ఞానం, ఇంత స్వరజ్ఞానం, మహామహా గాయన అవుతుంది, ఈవిడ ఇక్కడ ఉండాల్సిన ఆవిడ కాదు, గంధర్వ గాయని అంటూ పొగట్టం మొదలుపెట్టారు. తల్లిదండ్రులకు ఆనందమేగా. అలా ఉన్న టైంలో తల్లిగారు మరణించారు. తల్లిగారు మరణించిన తర్వాత వీళ్ళ కుటుంబం గురించి చెప్పడం మర్చిపోయాను. 6 అమ్మాయిలు ఈ కుటుంబానికి, ఈ దంపతులకి. వీళ్ళు అంతమంది 6 అమ్మాయిలు. ఇదివరకు ఇది సెన్సార్ లేదు కదా కుటుంబానికి, సంతానానికి. అంటే కుటుంబ నియంత్రణ లేదు. అంటే వాళ్ళు, నేను అనుకోవటం వారసుల కోసం వెయిట్ చేశారు వాళ్ళ నాన్నగారు. అయ్యుండొచ్చు. 6 అంటే అదే కరెక్ట్. అయినా కూడా ఎంతమంది పుట్టినా ఇదివరకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన లేదు. పాతకాలం 1938లో పుట్టింది ఈవిడ. జానకి గారు 1938. వీళ్ళందరూ స్వతంత్రానికి ముందోళ్ళు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఇంకా ఆంధ్ర రాష్ట్రం రాలా మనకి. ఏమండి, ఈ టైంలో ఏం చేశారంటే ఈవిడ్ని అక్కగారులు ఉన్నారుగా, పెళ్ళి పంపించేశారు. హైదరాబాద్లో అక్కగారు ఉంటే అక్కడికి వచ్చింది ఆవిడ. హైదరాబాద్లో అక్కగారి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇక స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వటం మొదలుపెట్టారు ఆవిడ. మొదలు పెడుతుండగా ఇక్కడ మోనో యాక్టర్ అని డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, వినే ఉంటారు, అందరికి చాలామందికి తెలుసు.
ఆయన ఏం చేస్తాడంటే గెటప్లు వేసుకుని ప్రదర్శనలు ఇస్తాడు. ఉమ్, నెహ్రూ గారి గెటప్, సుభాష్ చంద్ర బోస్ గెటప్, వివేకానంద స్వామి గెటప్, తర్వాత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గెటప్, ఈ గాంధీ గారి గెటప్, ఉమ్, ఇలా గెటప్లు వేస్తూ స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు ఆయన. ఉమ్, ఈవిడ గురించి విన్నాడు ఆయన. జానకి గారు పాడటం, ఈ ప్రదర్శనలు లలిత సంగీత కచేరీలు చేసింది ఈవిడ ఓకే. హైదరాబాద్ వచ్చాక. ఉమ్, ఉమ్, ఏం ఆపల, అదే కచేరీలు మాత్రం, గానాన్ని మాత్రం ఆపల. ఈవిడికి బాగా ఆయువు పట్టు అయిపోయింది సంగీతం అనేది, పాటలు పాడటం అనేది ఆయువు పట్టు అయిపోయింది. రైట్. ఏమండి, ఇలా ఉంటుండగా ఆయన విన్నాడు ఈ పాట ఒక పర్ఫార్మెన్స్లో. వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఐడియా వచ్చింది. నేను ఒక గెటప్కి 2-3 గెటప్లు వేస్తాడు. ఒక ప్రదర్శన ఇచ్చాడంటే ఆయన. ఉమ్, చాలా మంది పాపులర్ మోనో యాక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు అంటే. అదే ఏమండి, ఉమ్, ఆయన వేస్తూ నేను స్టేజ్ మేకప్కి వెళ్ళి వచ్చే లోపల స్టేజ్ మీద ఈ అమ్మాయి చేత పాడిస్తే ఎలా ఉంటుంది అంటే గ్యాప్ పెర్ఫార్మెన్స్, ఓకే. స్టేజ్ మీద గ్యాప్ పెర్ఫార్మెన్స్. ఉమ్, ఈ అమ్మాయితో పాడిస్తే నాకు ఇంకా ఇదిగా వస్తుంది అంటే ఒక పెర్ఫార్మెన్స్కి ఒక పెర్ఫార్మెన్స్కి గ్యాప్ వస్తే జనాలు పేషెన్స్గా ఉండలేరు. Right. ఈ విజిల్స్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు కదా. అందుకని ఈ అమ్మాయిని పాడమని అడిగాడు. అప్పుడు అక్కడ వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, రాము గారు ఉన్నారు. ఆవిడ పాటల గురించి తెలుసు ఆవిడకి. నాన్నగారు, మీరు ఇలాంటి గాయాన్ని స్టేజ్ గ్యాప్ పెర్ఫార్మెన్స్కి వాడుకుంటారా? ఎంతో ఉజ్వల స్థానానికి వెళ్ళవలసిన గాయని ఆవిడ వాయిస్ వింటే తెలియట్లేదా మీకు? ఏదన్నా అవకాశం ఉంటే మీకు ఆ అమ్మాయి స్వరం మీద, ఆ అమ్మాయి పాట మీద ఏమైనా ఇష్టం ఉంటే ఆవిడకి హెల్ప్ చేయండి. ఎంతో పైకి ఎదగాల్సిన స్థాయి ఆ అమ్మాయిది, కొంచెం హెల్ప్ చేయండి, అంతేగాని స్టేజ్ పెర్ఫార్మెన్స్ వద్దండి అని చెప్పింది. అప్పుడు స్ట్రైక్ అయింది జానకి గారికి, మనసులో పడిపోయింది. ఆయన ఫోటో తీసుకుని ఒకటి దాచుకుంది ఆవిడ. ఎవరికి? రాము గారి ఆ చెప్పడం, తన గానానికి అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం, అంటే ఒక గాయానికి ఏం కావాలో ఎలా ఇచ్చేయాలో ఉపయోగించడం అనేది ఆయన చెప్పడం అనేది బాగా నచ్చింది జానకి గారికి. మైండ్లో పడిపోయింది రాము గారి గురించి. ఏమండి, పడిపోయిన తర్వాత చంద్రశేఖర్ గారు నిజమే నాన్న అని చెప్పేసి ఏవిఎం స్టూడియోలో అందరికీ తెలుసు ఆయనకి, ఏవిఎం గాయలు చేస్తే ఆయన అక్కడికి వెళ్ళి ఏవిఎంకి లెటర్ రాశాడు ఆయన. ఈ అమ్మాయి చాలా మంచి గాత్రం, వినండి, విని ఆవిడకి అవకాశం ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఉన్న గాయన అవుతుంది ఈవిడ, అయితే మీకు మంచి పేరు తీసుకొస్తుంది, బాగా పాడుతుందని చెప్పేసి రికమెండేషన్ లెటర్ రాసి ఏవిఎం పంపించాడు. ఓకే. అక్కడ అల్లూరి సీతారామరాజు గారు, డైరెక్టర్ వి రామచంద్రరావు గారు మధ్యలో చనిపోయారు. ఆయన చనిపోతే కృష్ణ గారు ఫినిష్ చేసుకున్నారు సినిమా. అది మనం కృష్ణ గారి దాంట్లో చెప్పుకున్నాం. ఏమండి, ఆయన చూసి ఈ అమ్మాయిని ఏవిఎంలో స్టూడియోలో చూసి ఈవిడ తీసుకుని చలపతిరావు గారి దగ్గరికి వెళ్ళారు. చలపతిరావు గారి ఇంటికి వెళ్ళారు. ఎవరో తాతినేని చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. విన్నవించుకోనా నాగేశ్వరరావు పాట వెళ్ళారు. వెళ్తే ఆయన పడుకుంటే అసిస్టెంట్స్ ఉన్నారు. అసిస్టెంట్స్ ఉండి చెప్పారు, ఇలా గాయని అవకాశం కోసం వచ్చారు అని చెప్పేసి డాక్టర్ చంద్రశేఖర్ గారు రికమెండ్ చేసి పంపించారు అని చెప్పారు. చెప్తే అలాగా అని చెప్పి అసిస్టెంట్ ఉంటారు కదా, అంటే హార్మోనియం వాయించేవాళ్ళు, మ్యూజిక్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఏదమ్మా ఒక పాట పాడమ్మా అన్నారు ఆయన. ఈవిడ తనకు వచ్చిన సినిమా పాటలు పాడేస్తుంటే పడుకున్న చలపతిరావు గారు చెవిలో పడింది అది వాయిస్. వెంటనే వీణులు ఎందుగా పాడుతున్నారు ఎవరా అంటూ ఇలాగ మనం సినిమాల్లో చూపిస్తాం చూసారా, అలాగా బెడ్రూమ్లోంచి లేచి అలాగే నడుచుకుంటూ వచ్చి పాడుతున్న ప్లేస్కి వచ్చారు ఆయన. పాడుతున్న ప్లేస్కి వచ్చేది ఈవిడ బాగుంది, ఎంత బాగా పాడావమ్మా అని చెప్పేసి వెంటనే నాకు రేపే రికార్డింగ్ ఉందని చెప్పి, ఇప్పుడు విధి విలయాట ఆయనదే. ఓకే. ఆయన సినిమా అని చెప్పేసి తమిళ పిక్చర్కి చేస్తున్నాడు ఆయన. చేస్తే విధి విలయాట అని చెప్పి ఆ సినిమాకి పాడించాడు ఆయన. 2 పాటలు పాడించాడు ఆయన. 2 పాటలు పాడిస్తే అవి ఆ విలయాడలాగానే వేళకోళంలాగానే ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. ఈ పాటలు విన్న తర్వాత కేబి తిలక్ గారు ఎమ్మెల్యే అనే సినిమా తీస్తున్నారు. కేబి తిలక్ గారు ఎమ్మెల్యే అనే సినిమా తీస్తుంటే అప్పుడు ఆయన ఆరుద్ర గారు ఎవరికో తెలిసింది. ఆరుద్ర గారు పాట రాస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే. నీ ఆశ అడియాస లంబాడోళ్ళ రామదాస, అందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బాధ ఉంది, ఇది ఉంది, స్వరం ఉంది అందులో.
ఆ పాట ఎక్స్ట్రాడినరీగా పాడేటప్పటికి విపరీతమైన పేరు వచ్చేసింది జానకి గారికి. అబ్బో మళ్ళీ మన సినిమాలకి మంచి గాయం దొరికిందనేసి వచ్చేసింది.